హాయ్ అండి. ఈరోజు మనం బొబ్బట్లు చేద్దాం. దానికి నేను శనగపప్పు తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి పాత బెల్లం. అందుకే కలర్ అలా ఉంది. కొత్త బెల్లం అయితే కొంచెం వైట్ కలర్‌లో ఉంటుంది. బెల్లం తీసుకున్నాను. దాన్ని పప్పుని అలా మెదిపేసుకోవాలి పప్పు గుత్తితో. మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. నేనైతే మెదిపేసిన తర్వాత 2 గ్లాస్ పాత బెల్లం దంచుకున్నాను కదా! అది వేసుకొని యాలకులు 2, 3 దంచుకొని అవి కూడా వేసుకున్నాను. దగ్గరికి రావాలి బాగా. తర్వాత మనం 2, 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం దగ్గరికొచ్చి మాడకుండగా తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం మైదా పిండిని తీసుకొని మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని మైదాని కలిపి అలా చపాతీలా చేసుకోవాలి. మనకి మైదా తక్కువ ఉండాలి. పూర్ణం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. దీనికి మెయిన్‌గా నెయ్యి ఎక్కువ ఉండాలండి. నెయ్యితోని బాగా కాల్చుకోవాలి. మనం పైన కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది.